అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ తయారీపై శాఖల వారీగా చర్చించే అవకాశం ఉంది. ప్రతిపాదనలపై మంత్రులకు సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లు, వైద్య శాఖ, మిషన్ భగీరథలో ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఫిషరీస్ కాలేజ్ ఏర్పాటును ఆమోదించనుంది కేబినెట్. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా బడ్జెట్లో వ్యవహరించాల్సిన తీరు, బడ్జెట్ రూపొందించాల్సినటువంటి మార్పులు చేర్పుల గురించి కూడా చర్చించే అవకాశం కనపడుతోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయబోతున్నారు. అలాగే బడ్జెట్ తయారీపై శాఖల వారీగా చర్చించే అవకాశం కనపడుతోంది. ప్రతిపాదనలపై మంత్రులకు సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూలు, వైద్య శాఖ, మిషన్ భగీరథలో ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే ఇంకా ఎలాంటి అంశాల మీద చర్చ జరగబోతోంది, కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోబోతుంది, పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఎట్లాంటి అంశాల మీద కీలక చర్చ జరగబోతోంది భేటీలో? ముఖ్యమంత్రి సహా మంత్రులంతా కేబినెట్ కి హాజరయ్యారు. కొద్దిసేపు అయింది కేబినెట్ ప్రారంభమై. కీలక అంశాల మీద వాళ్ళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేబినెట్ ఖరారు చేయబోతుంది. ఎప్పటి నుంచి సమావేశాలను ప్రారంభించాలి, అలాగే ఏ రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనే అంశాలతో పాటు కేంద్ర బడ్జెట్లో ఈసారి చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా మార్పులు చేయబోతున్నారు. ప్లాను, నాన్ ప్లాన్ లేకుండా ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి శాఖల వారీగా సమీక్షలు చేశారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో కూడా సమావేశమై చర్చించారు. ప్రధాన ఎజెండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ కేబినెట్లో. అలాగే భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీలకు సంబంధించి రాటిఫికేషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో దాదాపు 10,000 పోస్టులు, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని పోస్టులు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ, అలాగే మిషన్ భగీరథలో దాదాపు 600లకు పైగా పోస్టుల భర్తీకి అనుమతి వచ్చింది. దీనికి కేబినెట్ ఆమోదించబోతుంది. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 9 అంశాలు ఇవాళ కేబినెట్లో ఉన్నాయి. కంతన్నపల్లితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల రీడిజైనింగ్, అలాగే పేరు మార్పు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, ఇలాంటి అంశాలు మొత్తం దాదాపు 9 సాగునీటి శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అప్గ్రేడేషన్ ఇష్యూ ఒకటి ఉంది. అలాగే ఫిషరీస్ కాలేజీ ఏర్పాటుకు కూడా ఇవాళ కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద ఈ మధ్య దళిత ప్రజాప్రతినిధులందరితో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఫండ్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఇందులో ఒక చట్ట సవరణ చేయాల్సింది. ఈ చట్ట సవరణకు సంబంధించిన అంశం కూడా ఇవాళ కేబినెట్లో చర్చకి రాబోతుంది. 2 ప్రధానమైన ఇష్యూలు, ఒకటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే, రెండవది వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి భారీ ఎత్తున పోస్టుల భర్తీకి ఇవాళ కేబినెట్ ఆమోదం చెప్పబోతుంది. చక్రవర్తి.